సంఘమా, ప్రియ విశ్వాసులారా, కుటుంబములుగా గృహములలో చేరిన మీకందరికీ ప్రభు నామమున సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రేమపూర్వకముగా త్రియేక దేవుని నామమున మిమ్మల్ని ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని మనం ఆరాధనను ప్రారంభించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామమును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మీ నామము ఎంత గొప్పదో, మీ నామము ఎంత బలీయమైనదో, మీ నామము ఎంత శక్తివంతమైనదో ప్రభువా, మేము మీ పరిశుద్ధ గ్రంథము నుంచి అనేక సందర్భముల నుంచి, మా జీవిత అనుభవాలలో నుంచి, వాక్య ధ్యానములలో నుంచి తండ్రి మేము జ్ఞాపకం చేసుకొని మా మనస్సులలో స్థిరపరుచుకొని ఆ శక్తిని బట్టి ప్రభువా మీ పరిశుద్ధ సన్నిధిని మోకరిటకు వచ్చి ఉంటుండగా, ఇదిగో తండ్రి సమయం అంతటిని బట్టి ప్రభువా మీకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయము దయచేయండి. సిద్ధపడినటువంటి చేరి వచ్చిన ప్రియబిడ్డలందరికీ మీ నడిపింపులు దయచేయండి. పరిశుద్ధ ఆత్మ ఆవరింపుతో అందరికీ కావలసినటువంటి ఆత్మ జ్ఞానమును దయచేయమని, ఆరాధనలోను వాక్య ధ్యానంలోనూ ప్రతి ఒక్కరిని ప్రభువా మీ సన్నిధిని ప్రసన్నతను అనుభవించినట్లుగా సిద్ధపరచుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని వినయముగా సమర్పించుకుని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి అనే కీర్తన పాడుకుందాం. చివరి వచ్చిన మనం పాడుకుంటూ మన ఆరాధనను, సాయంకాల ఆరాధన, క్లుప్తారాధనను మనము కలిసి అందరము అనుసరించుదాం. మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి, మీ ఆత్మతో సర్వ రాష్ట్రములన్నీయో గర్వములు వీడి తలలు వాచుచును, మీలో నృతి చేయను. నీతి గల యెహోవా స్తుతి, మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో ప్రీతి పరచెడు సేవాతో పాతకంబులు పరిహారించెడు దాతనే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి, మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి.
స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మానివికమేలోకుని శుద్ధాత్మయేసుని తండ్రిని త్రిత్వమగునా ఏకా దేవుని హర్షమున సేవింపవే. నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. అందరము కలిసి అపోస్తల విశ్వాసమును కలిసి ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. మనమందరము ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన సంకీర్తనని ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా చదువుగాదము. ఈ శుక్రవార ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠము సంకీర్తన 119, 137 వచనం నుంచి 147 వచనం వరకు ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. 119వ సంకీర్తన 137 వచనం నుండి 144 వచనం వరకు ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడినవాడను, అయినను నీ ఉపదేశములు నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగచేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయము. ఈ వాక్యం ఇంత పర్యంతం. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఈ శుక్రవార సాయంత్ర ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాము.
అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచన ప్రారంభము. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచారం ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను నివసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్య ధ్యానం కొరకు మనలను మనము సిద్ధపరచుకుందాం. మన ఆత్మలను, మన హృదయాలను వాక్య ధ్యానము మీద కేంద్రీకరించి ధ్యానములో కొనసాగుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 363వ కీర్తన, ఓ యేసు భక్తులారా మీ రాజు ధ్వజము అనే కీర్తన పాడుకుందాం. చివరి వచనం పాడుకుంటూ మనమందరం కూడా వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదాం. 363వ కీర్తన. ఓ యేసు భక్తులారా మీ రాజు ధ్వజము గ్రహించి సాహసించి పోరాడి గెల్వోడి విశ్వాసులారా రండి మీ రక్షణార్థమై మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని కుటుంబంలారా, దేవుని సంఘమా, తిరిగి ఈ శుక్రవార సాయంకాలమందు మనమందరము ఈ రీతిగా చేరి ప్రభువును స్తుతించుకునేటటువంటి ఈ సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి త్రియేక దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. మన వాక్యంలోనికి వెళ్ళకముందు
మరి కొన్ని విషయాలు. ప్రస్తుతం కరోనా తెగులు ఇంకా మరి లోకాన్ని విడిచిపెట్టలేదు. దాని యొక్క ప్రభావము, దాని వ్యాప్తి ఏమాత్రము కూడా ఆగలేదు. మరి మనము సంఘస్థులమైన మనము మరి 2 ఆదివారాల నుండి కూడా ఇక్కడ ఆలయాన్ని మనము తెరిచి రాగలిగిన వారమందరము కూడా ఆలయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నాము. దేవుడు మనకు ఇటువంటి కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. అయితే మరి మనం జాగ్రత్తలు పాటించే విషయంలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకూడదు అనేటటువంటి సూచనలు మనకు అందుతూనే ఉన్నాయి. ఎందుకంటే మన ప్రాంతంలోనే ఈ మధ్యలో ఆరాధనల కొరకు ఆలయాలు తెరిచి మరలా అక్కడ కరోనా వ్యాపించడం వల్ల ఆలయాలను తిరిగి మూసివేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదము కొనసాగుతూ ఉంది. దీనిని మనము దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం పూర్తిగా ఫ్రీ అయినటువంటి పరిస్థితులు ఇంకా లేవు. కాబట్టి మరి ఆలయానికి వచ్చేటటువంటి ప్రియులందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే రాగలిగినటువంటి స్థితిలో ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా రావాలని నేను కోరుతూ ఉన్నాను. అయితే 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, 10 సంవత్సరాల్లోనూ ఉన్నటువంటి వారు జాగ్రత్త పడాలి. అలాగే మరి బలహీనతలు ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్త పడాలి. ఇక్కడికి వచ్చి మరి ఇబ్బందులు పడి ఏదైనా ప్రమాదానికి గురైతే, ఈ రోగం బారిన పడితే అది చాలా మనకు దుఃఖకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుత్వం మనకిచ్చినటువంటి నిబంధనలను మనం పాటించాలి. అలా మనం పాటించగలిగితే నిర్భయంగా మన ఆరాధనలు మన ఆలయంలో కొనసాగించుకోవచ్చు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఆలయానికి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరున్నా లేకపోయినా మరి చేతులు శానిటైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. మన సంఘ సభ్యులు శుభాకర్ గారు, అంటే నాగోల్లో ఉన్నటువంటి కేతూరమ్మ గారి మనవరాలి వారి యొక్క కుటుంబము ఒక 5 లీటర్స్ ఈ యొక్క శానిటైజేషన్ కోసం వారు దానిని శానిటైజర్ని ఇవ్వడం జరిగింది. దేవుడు వారిని దీవించాలని కోరుతున్నాం. అలాగే మనం మరి భౌతికమైనటువంటి దూరాన్ని కూడా తప్పకుండా పాటించాలి. ఆలయానికి ముందు, ఆలయం అయిన తర్వాత కూడా ఏమాత్రం మనం గుంపులుగా కూటం అనేటటువంటిది ఆరోగ్యకరమైన విషయం కాదు. కాబట్టి ఆరాధన అయిన తర్వాత మనం వెంటనే ఆలయంలో నుండి మనం నెమ్మదిగా మన గృహానికి వెళ్ళగలిగితే మనకు క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి ఈ కొన్ని విషయాలు తిరిగి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆరాధనలు స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి మరి ఈ రీతిగా మనం అనుసరిద్దాం. మీరందరూ కూడా సహృదయంతో చక్కగా సహకరిస్తారని నేను నమ్ముచు మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో నుండి 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు మనం చదువుకున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మాటలు, ఈ వచనం 3-5 వచనాలు కలిసిపోయినాయి. నేను మధ్యలో నుండి చదువుతున్నాను, చూడండి. నీ యందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క శుక్రవార ఆరాధనా భాగ్యాన్ని మరి ఒకసారి మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం నాయన. మీ వాక్యము తండ్రి ఎంతో విలువైనటువంటిది నాయన, మా జీవితాలకు ఎంతో అవసరమైనటువంటిది ప్రభువా. మీరు మాట్లాడుతున్న దేవునిగా ఉన్నందుకు వందనాలు. ముఖ్యంగా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగినటువంటి నాయన పరిస్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రియమైన తండ్రి, మరి ఒకసారి నాయన మీ యొక్క మాటలు వినాలని మేము ఆశతో ఉన్నాము. ఇదిగో మీ ప్రియ బిడ్డలందరూ ప్రభువా వారి వారి గృహాలలో తండ్రి ఎంతో ఆశతో వేచి ఉన్నారు. వారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మీ వాక్కు నాయన వారి హృదయాలను మనస్సులను బలముగా తండ్రి తాకున్నట్లు, వాక్య ప్రభావం వల్ల కలిగే ప్రతి దీవెన నాయన మీ బిడ్డలు అందుకోగలిగినట్లు నాయన మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండినట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేటటువంటి ఒక మూలాంశాన్ని మనము అనుసరిస్తూ ఉన్నాము. ఇది నాయకుడైనటువంటి యెహోషువ యొక్క అది వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి నినాదముగా ఉన్నట్లు మనము చూడగలము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. దీనిని ఆధారం చేసుకుని మరి కొన్ని కుటుంబాలను మనము గతంలో చూసాం. ఈ దినము కూడా ఒక కుటుంబాన్ని మనము గమనిద్దాం. ఇది లుస్త్రా అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక కుటుంబం. ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు, లోయి, యూనికే, తిమోతి. మరి వారి గురించి మనము నేర్చుకునే ముందు ఈ ప్రదేశాల గురించి, ఈ ప్రదేశాలకు వెళ్ళినటువంటి దేవుని సేవకుని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. దేవుని సేవకుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ప్రాంతాలకు వెళ్ళాడు. ఈ ప్రాంతాన్ని అంటే ఈ పట్టణాలన్నీ కూడా ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రాంతం అంతటిని కూడా గలతీ ప్రాంతం అని అన్నారు. గలతీ ప్రాంతములో లుకయోనియాకు చెందినటువంటి పట్టణాలు ఉన్నాయి 2. ఒకదాని పేరు లుస్త్రా, మరొక దాని పేరు దెర్బే. పౌలు తన మొదటి సువార్త ప్రయాణంలో సుమారు క్రీస్తు శకం 46 ADలో, క్రీస్తు శకం 46 సంవత్సరంలో అతడు ఈ ప్రదేశానికి వెళ్ళాడు. ఈ ప్రాంతాలలో అంటే లుస్త్రా, దెర్బే ప్రాంతాలలో ఇవి లుకయోనియా పట్టణాలు. వారు మాట్లాడేటటువంటి స్థానిక భాష లుకయోనియా భాష. లుస్త్రలో ఒక పెద్ద దేవాలయం ఉంది. అక్కడ వారు పూజించుకున్నటువంటి దేవుడి పేరు జియస్. తెలుగులో ద్విపతి అని, బృహస్పతి అని చెప్పబడ్డాయి. మరి ఆ దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటూ ఉన్నారు. పెద్ద దేవాలయం ఉంది. ఇది అన్య ప్రాంతమే, కానీ యూదులు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నట్లుగా మనము ఈ లేఖనాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం. పౌలు లుస్త్రకు రాకమునుపు 2 పట్టణాలను అతను క్రాస్ చేసుకుంటూ వచ్చాడు. ఒకటి అంతియోకయ. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటించాడు. మరి అక్కడ కొంతమంది పౌలుకు వ్యతిరేకంగా తయారయ్యారు. అక్కడ కొంత గొడవ జరిగింది. కాబట్టి పౌలు అంతియోకయ నుండి ఈకొనియా అనే ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కూడా మరి సమాజ మందిరంలోనికి వెళ్ళాడు, యూదులతో మాట్లాడాడు. కొందరు నమ్మారు, కానీ అక్కడ కూడా కొంతమంది పౌలు వ్యతిరేకులు, ఈ సువార్త వ్యతిరేకులు బయలుదేరి మరి అక్కడ కూడా వారు ఇబ్బంది పెట్టడం వల్ల పౌలు అక్కడ నుండి లుస్త్రకు రావడం జరిగింది. లుస్త్ర వచ్చిన తర్వాత పౌలు అక్కడ ఉన్నటువంటి వారికి యేసు ప్రభు వారి యొక్క సత్య సువార్తను అతడు ప్రకటించాడు. ఆ పట్టణస్థులు మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవము కలిగినటువంటి వార్తను వాళ్ళు విన్నారు. ఆ సమయంలో అక్కడ బలహీన పాదములు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. పౌలు అతన్ని చూచాడు, అతని యొక్క విశ్వాసాన్ని గమనించాడు. ఇదిగో నీవు నీ పాదములు మోపి నిలువు అని చెప్పి అతనితో చెప్పినప్పుడు అతడు లేచి మరి చక్కగా నడవడం మొదలుపెట్టాడు. ఒక అద్భుతమైనటువంటి కార్యము ఆ ప్రజలు ఎన్నడూ మరి కని విని ఎరుగనటువంటి ఒక గొప్ప కార్యము వారి పట్టణంలో జరిగింది. అందరికీ ఎంతో ఆనందం, ఎంతో ఆశ్చర్యం కలిగింది. కాబట్టి ఆ పట్టణస్థులు ఏమనుకున్నారంటే దేవుళ్ళే దిగొచ్చారు, హెర్మే అలాగే ద్విపతి అనేటటువంటి దేవుళ్ళు దిగివచ్చారు, ఇదిగో ఈ రూపంలో ఉన్నారని చెప్పి వీరికి పూజలు చేయడానికి, బలులు అర్పించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే పౌలుతో ఉన్నటువంటి శీలా వారు వెంటనే వారిని నివారించారు. అయ్యా మేము దేవుళ్ళం కాదు అని చెప్పి. ఆ తదుపరి నెక్స్ట్ జరిగినటువంటి విషయం ఏంటంటే అంతియోకయ, ఈకొనియాలో ఎవరైతే పౌలును వ్యతిరేకించారో, సువార్తను వ్యతిరేకించారో వారు లుస్త్రలో ఇక్కడ కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టేశారు. వెంటనే మరి పౌలును రాళ్లతో రువ్వడం జరిగింది. అయితే అతను చనిపోయాడు అనుకుని వాళ్ళు అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు పట్టణం వెలుపల. సహోదరులు అతనిని నెమ్మదిగా మరి దెర్బే అనే ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు. పౌలు లేచాడు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఇది పౌలు మొదటిసారి తన యొక్క సువార్త దండయాత్రలో లుస్త్రలో జరిగినటువంటి విశేషాలు. ఈ లుస్త్రలో ఎవరెవరున్నారో మనకు తెలియదు, కానీ ఇక్కడ మరి ఇతర లేఖనాలు మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే అక్కడ లోయి ఉంది, పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీ. ఆమె కుమార్తె యూనికే ఉంది.
యూనికే యొక్క కుమారుడైనటువంటి చిన్నవాడైనటువంటి తిమోతి కూడా అక్కడ ఉండడం జరిగింది. తరువాత కాలంలో పౌలు మరి తాను ఏమైతే ఈ కుటుంబాన్ని గురించి తెలుసుకున్నాడో ఆ విషయాలను తిమోతికి ఒకానొక సందర్భంలో అవసరార్థం జ్ఞాపకం చేశాడు. ఈ కుటుంబాన్ని గురించి పౌలు ఏం తెలుసుకున్నాడు? 2వ పత్రికలోనే, తిమోతికి వ్రాసిన పత్రికలో పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ రీతిగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, వ్రాస్తూ ఉన్నాడు తిమోతికి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని కొన్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యాన్ని మనము గమనించినప్పుడు మనకు కనబడుతున్నటువంటిది ఏంటంటే, పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి కూడా తిమోతి ఎరిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమయ్యింది? బాల్యము నుండి అతడు ఈ లేఖనాలను నేర్చుకున్నవాడుగా, తెలుసుకొనినటువంటి వాడుగా, అలాగే ఈ లేఖనాలను అతడు ఎరిగినటువంటి వాడుగా పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ కుటుంబము వారి యొక్క స్వంత దేశమైనటువంటి ఇశ్రాయేలు దేశానికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే లోయి, యూనికే వాళ్ళు యూదులు. అయితే యూనికే యొక్క భర్త తిమోతి యొక్క తండ్రి అతడు మాత్రము గ్రీసు దేశస్థుడు. అతని గురించి మనకు వివరాలు ఏమీ కూడా లేవు. అయితే వీళ్ళను మనం గమనించినప్పుడు వీళ్ళు ఏ కారణంగా ఇక్కడ ఉన్నారో మనకు తెలియదు, ఎంతకాలంగా ఉన్నారో మనకు వివరాలు లేవు. కానీ తమ దేశానికి వాళ్ళు దూరంగా ఉన్నారు, తమ యొక్క ఆలయానికి వాళ్ళు దూరంగా ఉన్నారు. అలాగే వారి యొక్క యూదా మత సంబంధమైనటువంటి ఈ యొక్క కర్మకాండకు, లేకపోతే ఆ యొక్క జూయిష్ రిలీజియస్ యాక్టివిటీస్కి వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇవేమీ సాధ్యం కాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి. కానీ మనం గమనించగలిగింది ఏంటంటే, వారి వద్ద పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. ఏవైతే దేవుడిచ్చారో ఆ హోలీ స్క్రిప్చర్స్ని వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకోవాల్సిన వారముగా ఉంటూ ఉన్నాము. కేవలము హోలీ స్క్రిప్చర్స్ని, పరిశుద్ధ లేఖనాల్ని, అంటే పాత నిబంధనను వాళ్ళు కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ అలా కలిగి ఉండి ఇంట్లో బీరువాలోనూ లేకపోతే ఇంకెక్కడో వాటిని పెట్టేసి అలా ఉంచడం మాత్రమే కాదు, కానీ పౌలు చెప్పిన దానిని బట్టి మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, వారు అనుదినము వాటిని చదువుకుంటున్నారు. అనుదినము వాటిని వారు ధ్యానం చేస్తూ ఉన్నారు. అక్కడవి నేర్పించబడుతూ ఉన్నాయి, అక్కడవి నేర్చుకోబడుతూ ఉన్నాయి. తిమోతి బాల్యం నుండి ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్, చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ లేఖనములు అతనికి నేర్పించబడుతూ ఉన్నది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎంత చక్కటి విషయం ఇది! దేవుని లేఖనాలను మనము వాటికి ప్రాముఖ్యతనివ్వడం అంటే దేవునికి ప్రాముఖ్యతనివ్వడమే అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యతనిస్తే దేవుని మనము గౌరవించినట్లే. కాబట్టి దీనిని బట్టి మనం గ్రహించగలిగినటువంటిది, నేర్చుకోగలిగింది ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన కమ్యూనిటీకి మనం దూరంగా ఉండొచ్చు, మన దేవాలయానికి మనం దూరంగా ఉండొచ్చు, లేకపోతే మనము మామూలుగా ఇక్కడ సమీపంగా ఉంటే మనం చేసే క్రిస్టియన్ యాక్టివిటీస్కి మనం దూరంగా ఉండొచ్చు. కానీ ఆ దూరము దేవుని వాక్యానికి మనల్ని దూరం చేయకూడదు. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉంటే, దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యతనిస్తే మనము దేవునిని గౌరవించినట్లే. ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉన్నది అంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రభావము అని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యానికి పాత నిబంధనలో వివిధమైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి. అది ధర్మశాస్త్రమని, శాసనము అని, ఉపదేశము అని, ధర్మము అని, న్యాయ విధులు అని వివిధమైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి. కీర్తనాకారుడు ఇదిగో ఈ యొక్క వివిధమైన పేర్లను ఉపయోగించి వాక్యం యొక్క ప్రభావాన్ని
ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ ది పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అది ఎలా ఉంటుందో అతడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 19వ సంకీర్తన 7 నుండి 9 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. సంకీర్తన 19, 7వ వచనం నుండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఈ వచనాన్ని మరలా ఒకవేళ మీరు చదువుకుంటే దేవుని వాక్యం వల్ల కలిగేటటువంటి మేలులు ప్రయోజనాలు ఎన్నెన్ని ఉన్నాయో మనము తెలుసుకోగలము. పౌలు ఏమంటున్నాడంటే పరిశుద్ధ లేఖనాలు అల్టిమేట్గా వాటికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే రక్షణ జ్ఞానమును ఇవ్వగలిగినటువంటివి. రక్షణ జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనములు అని పౌలు భక్తుడు చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ లేఖనాలు కేవలం అక్షర రూపంలోనూ లేకపోతే ఏదో అలాగా సెంటెన్సెస్గాను సూక్తులుగాను అటువంటివి కాదు. ఈ యొక్క లేఖనాలు మనల్ని ఏం చేస్తాయంటే దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తాయి. ద స్క్రిప్చర్స్ లీడర్స్ టు గాడ్, ఆ యొక్క వ్యక్తి దగ్గరికి నడిపిస్తాయి. వాక్యము, మరి దేవుడైనటువంటి వాక్యము, వాక్యమైనటువంటి దేవుడు ఆయన దగ్గరికి మనల్ని నడిపిస్తాయి. కాబట్టి దేవునితో మనను సంబంధాన్ని కుదిర్చేటటువంటి, కనెక్ట్ చేసేటటువంటివిగా ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అమ్మలు, అమ్మమ్మలు, చాలా కుటుంబాల్లో మేమేం సేవ చేయలేకపోతున్నాం మేము అని వాళ్ళు దిగులు పడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉండవచ్చు. ఇక్కడ మనం గమనించగలిగినప్పుడు వారు చేయగలిగినటువంటి అత్యుత్తమమైనటువంటి పరిచర్య, ద బెస్ట్ మినిస్ట్రీ దే కెన్ డూ, అదేమిటి అంటే ఇదిగో లోయి, అవ్వ అయినటువంటి లోయి, తల్లి అయినటువంటి యూనికే ఏ రీతిగా చిన్న తిమోతికి పరిశుద్ధ లేఖనాలను పరిచయం చేశారో, పరిచయం చేయడం మాత్రమే కాదు, వాటిని అతనికి నేర్పించారు. వాటి యొక్క అర్థాన్ని తెలుసుకునేటట్టు, గ్రహింపు కలిగేటట్టు వాళ్ళు చేశారు. అలా చేయగలిగితే అంతకంటే గొప్ప పరిచర్య ఏముంటుంది? ఈ మధ్యకాలంలో మరి ఒక చిన్న సాక్ష్యాన్ని నేను విన్నాను. సాక్ష్యం అంటే ఒక థ్రిల్ చేసేటటువంటి ఒక విషయం నేను విన్నాను. మనం ఆన్లైన్లో సర్వీసెస్ జరిగించుకుంటూ ఉన్నప్పుడు చాలామంది వాటిని వింటున్నారు, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా. మరి ఒక ఫ్యామిలీలో వాళ్ళు వింటూ ఉండగా ఒక 5 years లోపల ఉన్నటువంటి బాబు కూడా ప్రతిసారి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాడు అని నాకు తెలిసింది. ఒక ఆదివారం నేను ఇదిగో మీరు మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అనేటటువంటి అంశం మీద నేను వాక్యాన్ని చెబుతూ ఉంటుండగా ఆ చిన్నవాడు వింటూ ఉన్నాడు. ఆ వాడికి ఒక అక్క కూడా ఉంది. ఆ అక్క అంటే వాడికి కొంచెం జలసి. ఈ వాక్యం చెప్తూ ఉండగా నేను మధ్యలో నీతి 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 అని అంటా ఉన్నాను. ఎందుకంటే దేవుని రాజ్యము నీతి ఆ వాక్యంలో ఉంది కాబట్టి. వాడు వాళ్ళ తల్లి దగ్గర కంప్లైంట్ చేస్తున్నాడు, చూడు పాస్టర్ గారు, అయ్యగారు అస్తమాన అక్క పేరే చెప్తున్నారు కానీ నా పేరు చెప్పట్లేదని వాడు కంప్లైంట్ చేశాడట. ఎందుకు వాళ్ళ అక్క పేరు ఏంటంటే నీతి. సో కాసేపు అన్నాక నేను నీతి కొరకు, ఆకలి దప్పుల ఈ వాక్యాలు ఉన్నాయి కదా, వాడు ఆ నీతి కొరకు అనేది తీసుకుని, ఇదిగో పాస్టర్ గారు నీతిని కొరకమంటున్నారు ఇప్పుడు నన్ను, కాబట్టి నేను నీతిని కొరుకుతానని అన్నాడంట సరదాగా. కాసేపు ఉన్నాక వాడు అక్క పేరే చెప్తున్నారు కానీ నా పేరు చెప్పట్లేదు అని అన్నాడట. ఇంతలోకి నేను వాక్యంలో చెప్తూ యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకం నుండి దిగి వచ్చిన రాకుమారుడు అని చెప్పడానికి డివైన్ ప్రిన్స్ అనే ఒక మాట వాడాను. వెంటనే వాడు ఎగిరి గంతేసాడంట, పాస్టర్ గారు నా పేరు కూడా చెప్పారని. ఇంతకీ వాడి పేరు ఏంటి అని తెలిసిందంటే డివైన్ వాడి పేరు. వాక్యాన్ని చిన్న బిడ్డలు ఎంత శ్రద్ధగా వింటారు, వాళ్ళు ఎంతగా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు అనేటటువంటిది ఈ సంఘటన ద్వారా తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగింది. కాబట్టి మరి అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు మాత్రమే కాదు,
తండ్రులు తాతయ్యలు కూడా ఈ పనిని తప్పకుండా చేయవచ్చు. చాలాసార్లు మనం ఎక్కడికో వెళ్ళి సేవ చేయాలి, ఎవరో చేసినట్టు చేయాలని మనం అనుకుంటాం, కానీ అవర్ హోమ్ ఈజ్ అవర్ మిషన్ ఫీల్డ్. మనకు గృహమే మనం సేవ చేయగలిగినటువంటి మొట్టమొదటి మరి ఒక క్షేత్రముగా, సువార్త క్షేత్రముగా ఉన్నట్లు మనము గ్రహించాలి. మరి మీ యొక్క పిల్లలు, మీ మనుమలే మీకు ఆడియన్స్, వాళ్ళే మీ యొక్క శ్రోతలు, వాళ్ళే మీకున్నటువంటి కాంగ్రిగేషన్. వారికి ఈ చక్కని దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ వచనాలను నేర్పించండి. బైబిల్ కథలు అని మరి అనొద్దు, బైబిల్లో ఉన్న కథలు కాదు, బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలు, బికాస్ దే ఆర్ రియల్, అది హిస్టరీ. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ మనస్సులో నాటుకుపోయేటట్లుగా మీరు చేయగలిగితే ఆ బిడ్డలు ఎంత గొప్ప వ్యక్తులు అవుతారో, వారికి వ్యక్తిత్వం ఎంత అద్భుతంగా అది రూపొందుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే అది వాక్యంలో ఉన్నటువంటి పవర్, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆ చిన్న బిడ్డలను గొప్ప వ్యక్తులుగా రూపుదిద్దగలుగుతుంది అని మనము అర్థం చేసుకోగలం. వాక్యము ఆ గృహంలో ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే, ప్రియమైన వార్లారా, దేర్ ఇస్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఇన్ దేర్ హోమ్. ఈ చిన్న గృహంలో మరి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడ దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి వారు దేవుని యందు భక్తి కలిగినటువంటి వారుగా, దేవుని యందు ఆశ కలిగినటువంటి వారుగా, దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేసేటటువంటి వారుగా, ఒక దైవిక కుటుంబంగా ఉన్నట్లుగా మనము గ్రహించగలం. మన గృహాలలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? దైవిక వాతావరణాన్ని మనం మెయింటైన్ చేయగలుగుతున్నామా? ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని మనం మెయింటైన్ చేయగలుగుతున్నామా? మన గృహాన్ని చూసినప్పుడు దేవుడు ఈ గృహంలో నేను ఉండాలి అని దేవుడు ఇష్టపడేటటువంటి పరిస్థితులు, దేవుడు ఇష్టపడేటటువంటి ప్రవర్తన, దేవుడు ఇష్టపడేటటువంటి ఆ యొక్క మూమెంట్స్ మన గృహంలో ఉండగలుగుతున్నాయా? చాలా ఇంపార్టెంట్. అలా ఉన్నటువంటి గృహము అది ధన్యమైనటువంటి గృహంగా ఉంటుంది. ఇట్ విల్ బి ఏ బ్లెస్సెడ్ హోమ్. దీనిని మనము మరి గ్రహించుకోవాలి. పౌలు మొదటిసారి వెళ్ళాడు, ఇందాక నేను చెప్పినట్లుగా లుస్త్రకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీరు సువార్త విన్నారు. విని వాళ్ళు ఆ సువార్తను విశ్వసించారు. అదే విషయాన్ని ఈ దిన మూలవాక్యంలో మనము చదువుకున్నాం. వారు మరి యూద లేఖనాలను, పాత నిబంధన లేఖనాలను ఎరిగిన వారుగా ఉన్నారు. పౌలు వచ్చి వారికి ఏమని బోధించాడంటే, అయ్యా, మన పాత నిబంధన లేఖనాల్లో మెస్సయ్య వస్తాడని వ్రాయబడి ఉంది కదా, ఆ మెస్సయ్య వచ్చేసాడు. ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసే ఆ క్రీస్తు అని చెప్పి యేసు ప్రభు యొక్క జీవితాన్ని, ఆయన యొక్క శ్రమ మరణ పునరుద్ధానాలను మరి తెలియచేశాడు. తెలియచేసినప్పుడు వీళ్ళు అనేక మందిలాగా, అనేక ఇతర యూదుల్లాగా దానిని వాళ్ళు తిరస్కరించలేదు, వాళ్ళు దానిని అంగీకరించారు. అందుకని పౌలు ఏమన్నాడంటే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించెను అంటున్నాడు. మొట్టమొదటిగా లోయి ఆ సువార్తను నమ్మింది. వెంటనే యూనికే ఆ సువార్తను నమ్మింది. ఆ తరువాత తిమోతి కూడా ఆ సువార్తను నమ్మాడు. చూసారా? ఇప్పుడు మరి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసంలోనికి వారు తరతరాలుగా దేవుడు మా కొరకు మెస్సయాను పంపిస్తాడని వారు ఎదురు చూస్తున్నారే, ఆ దేవుడు పంపినటువంటి మెస్సయాను వీళ్ళు తమ గృహంలోనికి చేర్చుకున్నారు. నౌ దే హ్యావ్ బికమ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుటుంబం అంటే క్రీస్తును విశ్వసించి క్రీస్తు ద్వారా దేవుని బిడ్డలైనటువంటి దేవుని కుటుంబం ఇది. కాబట్టి ఇది ఇప్పుడు విశ్వాస గృహంగా మారిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఏ హోమ్ దట్ హ్యాస్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఒక బిలీవర్స్ ఫ్యామిలీగా ఈ గృహము మారిపోయినట్లు మనము చూడగలము. ప్రియమైన వార్లరా, పౌలు లాంటి అపోస్తలుడు ఈ కుటుంబాన్ని గురించి ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి సాక్ష్యం. ఇది ఒక విశ్వాస కుటుంబం. మరి
మన కుటుంబాన్ని గురించి ఇలాంటి సాక్ష్యాన్ని పొందగలిగే స్థితిలో మనం ఉన్నామా? చాలామంది చర్చికి వస్తారు, అన్ని క్రైస్తవ కార్యకలాపాల్లో ఉంటారు, కానీ కొంత డెప్త్కి వెళ్ళాలి అంటే వారు అయిష్టపడుతూ ఉంటారు. క్రైస్తవ విశ్వాసంలో కొంత లోతుకు వెళ్ళాలి, క్రైస్తవ ప్రవర్తనలో కొంత మనం ముందుకు వెళ్ళాలి అని మరి వారికి తెలియచేయబడినప్పుడు వారు దూరంగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ఆ లోతులోనికి, ఆ ప్రభువు దగ్గరికి సమీపంగా రావడానికి వాళ్ళు ఇష్టపడని వారుగా ఉంటారు. అలా ఉంటే అది విశ్వాస గృహం ఎలా అవుతుంది? నీ విశ్వాసమంతా నీ ప్రవర్తనలో, నీ విశ్వాసమంతా నీ యొక్క నడవడికలో, నీ యొక్క వ్యవహారంలో అది ఖచ్చితంగా కనపడవలసినటువంటి అవసరత ఉన్నది. పౌలు ఇక్కడ ఏమన్నాడు అంటే, ఇదిగో మరి నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును నేను చూచాను అంటున్నాడు. ఈ విశ్వాసము మామూలు విశ్వాసంగా అతను పెట్టుకోవాలా, పై విశ్వాసంగా పెట్టుకోవాలా. యేసు నాకు తెలుసు, నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు తెలుసు అని పైకి చెప్పుకునే విశ్వాసం కాదట. ఇది నిష్కపటమైన విశ్వాసము. ఇంగ్లీష్లో వ్రాయబడి ఉంది జెన్యున్ ఫెయిత్. అంటే అది పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసము. ఏమాత్రము కల్తీ కానీ కల్మషం కానీ అందులో లేవు. నిష్కపటమైన విశ్వాసములో ఉండే మరి ఆ యొక్క గొప్ప ప్రత్యేకత ఏంటంటే, యేసుకు ఇవ్వబడినటువంటి స్థానము ఇంకెవరికి ఇవ్వబడదు. యేసును నమ్మినట్టుగా ఇంకెవరిని నమ్మడం జరగదు. యేసుకు లోబడినట్టుగా ఇంకెవరికి లోబడటం అనేటటువంటిది జరగదు. మనం దేవుణ్ణి నమ్ముతూనే లోకాన్ని కూడా నమ్ముతూ ఉన్నట్టయితే, దేవుని నమ్ముతూనే అన్య ఆచారాల్లో మనం ఉన్నట్టయితే, దేవుని నమ్ముతూనే మిగిలినటువంటి మరి ఈ యొక్క నిర్జీవమైనటువంటి వాటికి మనం ప్రాధాన్యతనిస్తూ ఉంటే అది నిష్కపటమైన విశ్వాసం కాదు. కొంతమంది చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలా భక్తిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ అవసరాలు వచ్చేటప్పటికి మంచి రోజా చెడ్డ రోజా, ఇది మంచి ముహూర్తమా లేదా దుర్ముహూర్తమా మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా అనుసరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది నిష్కపటమైన విశ్వాసం ఎలా అవుతుంది? ఇంకా మనము ఆ విధానాలు అవలంబిస్తూ ఉంటే ఇంకా మనము ఆ యొక్క సమయాన్ని మనం నమ్ముతున్నాము ప్రభు కంటే కూడా. ప్రార్థన ద్వారా మనం ఏదైనా ప్రారంభించినప్పుడు దేవుని యొక్క పూర్తి కంట్రోల్, దేవుని యొక్క పూర్తి మరి నియంత్రణ దాని మీదకి వచ్చేస్తుంది. ఇంకా ఏది మనను అడ్డగించేటటువంటిదిగా ఉండదు. విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి దానిని కూడా మనకు మేలుకరంగా ఆయన మార్చగలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా ఇక్కడ గమనిస్తున్నటువంటిది ఏంటంటే నిష్కపటమైనటువంటి విశ్వాసము. అది తిమోతిలో ఉంది. పౌలు దాని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మనము కూడా అలాంటి విశ్వాసాన్ని మనము అభివృద్ధి చేసుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. దానిని మనము ఈ కుటుంబం నుండి, ఈ వ్యక్తి నుండి మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, పౌలు మరి రెండవసారి లుస్త్రకు వెళ్ళాడు. రెండవసారి లుస్త్రకు వెళ్ళినప్పుడు సుమారుగా మొదటిసారి 46 ADలో వెళ్ళాడు. రెండవసారి 51 ADలో వెళ్ళాడు. దాదాపుగా 4-5 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు. ఈ చరిత్ర మనకు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో కనపడుతుంది. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. 3వ వచనం, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరెను. అక్కడ వరకు చాలు. రెండవ పర్యాయము పౌలు ఈ పట్టణానికి వెళ్ళేటప్పటికీ ఈ కుటుంబము విశ్వసించినటువంటి స్థితిలో ఒక మంచి క్రైస్తవ మరి విశ్వాసము కలిగిన కుటుంబంగా ఉంది. తిమోతి మరి ఒక 5 సంవత్సరాలు, మొదటిసారి కంటే ఇప్పటికి 5 సంవత్సరాలు ఎదిగినటువంటి యవనస్తుడిగా అతడు ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యొక్క తిమోతి లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అంటే అక్కడ ఆల్రెడీ ఒక చర్చ్
స్టార్ట్ అయింది. సహోదరులు అంటే చర్చ్. ఈ యొక్క చర్చ్లో అందరి వలన కూడా తిమోతి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. తిమోతి మంచి యవ్వనస్తుడు, భక్తి కలిగినటువంటి యవ్వనస్తుడు, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి యవ్వనస్తుడు, ప్రార్థన కలిగినటువంటి యవ్వనస్తుడు, మంచి నడవడిక కలిగినటువంటి యవ్వనస్తుడు అనేటటువంటి ఆ పేరును పొందాడు. లుస్త్రలో మాత్రమే కాదు, అవతల వేరొక పట్టణం ఈకొనియాలో కూడా అతడు ఆ పేరును పొందినవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వార్లారా, మన విశ్వాసము మనలను దేనికి నడిపించాలి అంటే ఇతరులు మన గురించి మంచి సాక్ష్యము చెప్పగలిగే స్థాయిలోనికి మనల్ని నడిపించాలి. తిమోతి ఏదో విశ్వాసము కలిగి ఉన్నానంటే యేసుప్రభువుని నమ్మానని అక్కడ ఆగిపోలేదు. కానీ ఇప్పుడు ఆ విశ్వాసమును బట్టి అతని యొక్క మరి జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పు అనేటటువంటిది అతడు ఖచ్చితంగా పొందగలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తిమోతిని మనం చూసినప్పుడు పౌలు తిమోతిని తనతో రమ్మని అడుగుతూ ఉన్నాడు. దీన్ని మనం చదివినప్పుడు నాకేం గుర్తొస్తుందంటే, యేసు ప్రభువారు అంద్రియను, సీమోనును, యోహానును, యాకోబును పిలిచినటువంటి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఆయన సింపుల్గా ఉన్నారంటే ఫాలో మీ అన్నారంతే, నన్ను వెంబడించండి, ఐ విల్ మేక్ యూ ఫిషెస్ ఆఫ్ మెన్ అని అన్నారు. ఇదిగో నేను మిమ్మల్ని మనుషులను పట్టే జానరులుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని అన్నారంతే. ఆయన అక్కడ కూర్చుని వాళ్ళ తల్లిని తండ్రిని పిలిచి వీళ్ళందరిని కూర్చోబెట్టి చాలాసేపు కన్విన్స్ చేసి, ఇదిగో సేవ అంటే ఇన్ని లాభాలు ఉంటాయి, ఇన్ని దీవెనలు ఉంటాయని వారికి ఏదేదో చెప్పి ఆయన అలా చేయలే. ఆయన ఆ మార్గాన వెళుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క దోణెల దగ్గర ఉన్నారు. ఆయన వారిని చూచి ఫాలో మీ అన్నారు. వెంటనే వారు వాటిని విడిచి వెంబడించారు. మనం జ్ఞాపకం చేసుకున్నాం గత ధ్యానాలలో. పౌలు ఇప్పుడు తిమోతిని అదే రీతిగా పిలుస్తున్నాడు, నా వెంబడి రా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? పౌలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి. పౌలు ఒక చోట నిలకడగా ఉంటాడా? లేదు. పౌలు అలా తిరుగుతూనే ఉంటాడు, కొత్త ప్రదేశాలకు వెళ్తూనే ఉంటాడు. అతని జీవితం, అతని యొక్క ప్రయాణం అంతా కూడా ఒక సాహసవంతమైనటువంటిదిగానే ఉంటూ ఉంది. మరి ఈ పరిస్థితులలో తిమోతి పౌలును వెంబడించగలడా? వెంబడిస్తాడా? ధైర్యం చేస్తాడా? అంటే వ్రాయబడింది, మనం తర్వాత వాక్యాల్లో కూడా మనం చూడగలం. ఏంటంటే తిమోతి వెంటనే ఆ పిలుపును అందుకొని, అది దేవుని పిలుపుగా అతడు స్వీకరించి గొప్ప అపోస్తలుడైనటువంటి పౌలును వెంబడించడానికి అతడు తీర్మానం చేసుకున్నాడు. పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తిమోతికి. ఇదే తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో పౌలును తిమోతి ఎలా వెంబడించాడు, ఏ విషయాలను గమనించి కూడా వెంబడించాడో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 3వ అధ్యాయం 2వ తిమోతి 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. అంతియోకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినటి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి అంటున్నాడు. ఇప్పుడు పౌలును వెంబడిస్తే ఏం కలుగుద్ది అంటే, పౌలు మొట్టమొదటిసారి లుస్త్రకు వచ్చినప్పుడు రాళ్లతో కొట్టేశారు అతన్ని. పెద్ద దుమారం లేగింది లుస్త్ర అంతట్లో కూడా. చాలా భయంకరమైనటువంటి ఒక రకమైనటువంటి మరి అక్కడ కమోషన్ అక్కడ జరిగింది. రాళ్లతో కొట్టి చనిపోయాడు అనుకుని వాళ్ళు వెళ్ళారు. లేకపోతే అతను ఇంకా బ్రతుకున్నాడని తెలిస్తే చంపేసేవాళ్ళే. చనిపోయాడు అనుకుని వాళ్ళు వెళ్ళారు. అమ్మో, పౌలుతో వెళితే, ఈ సువార్త పని చేస్తే ఇంత వ్యతిరేకత నేను ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఇంతమంది మరి సువార్తను వ్యతిరేకించేవారు యూదులలోనే ఉన్నారు, మా యొక్క మరి ఆ యొక్క జాతిలోనే ఉన్నారు. అమ్మో, ఇంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందా? సువార్తను ఖచ్చితంగా ప్రకటిస్తే రాళ్ళ దెబ్బలు తినాల్సి వస్తుందా? ఇంత హింసను శ్రమను అనుభవించాల్సి వస్తుందా అని తిమోతి అనుకోకుండా పౌలును వెంబడించడం అనేటటువంటిది సాధారణమైనటువంటి విషయం అంటారా? తిమోతి పౌలును వెంబడించాడు. ఆనాటి నుండి కూడా తిమోతి మరలా వెనక్కి తిరిగి రాలేదండి. ఎంత అంటే అతని యొక్క విశ్వాసము ఎంత స్ట్రాంగ్గా ఉంది.
దేవుని మీద అతని యొక్క భక్తి ఎంత స్ట్రాంగ్గా ఉంది, దేవుని కొరకైనటువంటి అతని యొక్క సమర్పణ అది ఎంత మరి ఖచ్చితమైనటువంటిదిగా, నిజాయితీతో కూడినటువంటిదిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తన కన్నులారా శ్రమలో హింసపడినటువంటి పౌలును చూచి కూడా ఆ శ్రమ మార్గంలో, సిలువ మార్గంలో తిమోతి ప్రవేశించాడు. అతని యొక్క మరి సమర్పణ గొప్పది. ఏదైనా లాభాలు కలుగుతాయని అనుకుంటే, ప్రజల్లో గొప్ప పేరు వస్తుందని అనుకుంటే, ప్రజల్లో మనం గొప్పగా అయిపోతాం, అన్నీ కూడా మనకు వచ్చేస్తాయని అనుకుంటే, చాలామంది క్రీస్తును వెంబడించడానికి చాలా ఉవ్విళ్ళు ఊరిపోతారు. ఈ దినాలలో మనము అలాంటి వారిని ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఇందులో శ్రమ ఉంది, హింస ఉంది, కష్టం ఉంది, కన్నీరు ఉంది, వ్యతిరేకత ఉంది, నిందలు ఉన్నాయి. ఇవన్నీ ఎరిగి కూడా ప్రవేశిస్తే దాని అర్థం ఏంటంటే తిమోతి క్రీస్తును కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు, క్రీస్తు విధానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. సిలువనెత్తుకుని వెంబడించడానికి అతడు సిద్ధపడ్డాడు. తన అవ్వను, తన తల్లిని అతడు విడిచి ఇప్పుడు అతడు దేవుని సేవలో ప్రవేశించాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, లోయిని, యునేకియాను మనం చూస్తే వాళ్ళు, రే బాబు నువ్వు వెళ్ళిపోతే ఎలాగరా మా గతి అని వాళ్ళు అనలేదు. లోయి పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీ అయి ఉంటుంది. మరి ఇంకా మిగిలిన పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు. మనకు తెలిసినంత వరకు తిమోతి ఒక్కడే అన్నట్లుగా మనకు ఆ యొక్క భావన కలుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా విశ్వాసంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే, తమ యొక్క కుమారుణ్ణి, తమ కుటుంబంలో ఉన్నటువంటి కుమారుణ్ణి దేవుని కొరకు ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధులయ్యారు. తెలియకుండానే వాళ్ళు బాల్యం నుండి కూడా లేఖనములను నేర్పించటం ద్వారా ఇదిగో దేవుని కొరకు ఒక గొప్ప వ్యక్తిని వాళ్ళు తెలియకుండానే వాళ్ళు సిద్ధం చేశారు. పౌలు యొక్క సాంగత్యంలో తిమోతి ఏమి నేర్చుకున్నాడు అంటే, పౌలును అతడు నిశితంగా పరిశీలించాడు. అందుకనే పౌలు అంటున్నాడు 3వ అధ్యాయం 10వ వచనంలో 2వ తిమోతి పత్రికలో, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఇవన్నీ కూడా పౌలు దగ్గర చూశాడు, తిమోతి నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి వార్లారా, పౌలు తిమోతిని ఎంతగానో అతడు మరి ప్రేమించినట్లు మనం చూడగలుగుతాం. అందుచేత తిమోతి విషయంలో పౌలు ఏమంటాడంటే, నా నిజమైనటువంటి కుమారుడు అంటాడు. ఈ పత్రికలో మనం చదివితే నా కుమారుడా తిమోతి అని పిలుస్తాడు. మరొక చోట తిమోతిని గురించి ఏమంటాడంటే నా ప్రియ కుమారుడు అని అంటాడు. ఆధ్యాత్మికమైనటువంటి బంధం ఇది స్పిరిచువల్ బాండ్. దేవునిలో, దేవుని వాక్యము ద్వారా ఇదిగో పౌలు సంపాదించుకున్నటువంటి కుమారుడు. పౌలు దాదాపు మరి 13 పత్రికలు అతడు వ్రాశాడు. దాదాపు 8 పత్రికల్లో 8 సంఘాలకు లేకపోతే 7 సంఘాలకు రాశాడు. ఒక మరి వ్యక్తికి ఫిలోమోనుకు రాశాడు. ఈ యొక్క పత్రికలన్నింటిలో చదివితే ఆరంభంలో కానీ ముగింపులో కానీ తిమోతి యొక్క ప్రస్తావన ఉంది. దాని అర్థం ఏంటంటే ఆ సంఘాలన్నీ కూడా, అది కొరింథు సంఘం కానివ్వండి, రోమా సంఘం కానివ్వండి, ఫిలిప్పు సంఘం కానివ్వండి, కొలస్సీ సంఘం కానివ్వండి, లేకపోతే తెస్సలోనిక సంఘం కానివ్వండి, అందరికీ కూడా తిమోతి బాగా పరిచయమైనటువంటి వాడు. కాబట్టి తప్పకుండా అతని ప్రస్తావనను తీసుకుని వచ్చాడు. ఇదిగో నేనును తిమోతి కూడా కలిసి రాస్తున్నాం అంటాడు ప్రారంభంలో. అయితే ముగింపులో అయితే తిమోతి మీకు వందనాలు చెప్తున్నాడు అని రాస్తాడు. అంటే పౌలు హృదయంలో తిమోతి ఎంత స్థానాన్ని సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. లోయి, యూనికే వారు మరి తిమోతి లాంటి ఒక గొప్ప సేవకుణ్ణి వాళ్ళు తెలియకయే దేవుని కొరకు సిద్ధపరిచారు. మన క్రైస్తవ కుటుంబాలు లేఖనాలలో బిడ్డలను పెంచినప్పుడు, సత్య విశ్వాసంలో బిడ్డలను పెంచినప్పుడు వారు దేవుని కొరకు గొప్ప వ్యక్తులను సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి తిమోతి పౌలు ద్వారా అతడు ఆర్డైన్ చేయబడ్డాడు. పౌలుతో కలిసి అనేక ప్రయాణాలు చేశాడు, అనేక సంఘాలకు వెళ్ళాడు. ఎక్కడైనా ఏదైనా సంఘంలో ఒక సమస్య తల ఎత్తితే వెంటనే పౌలు గుర్తొచ్చేది ఎవరంటే తిమోతి. తిమోతిని తాను వెళ్లకుండా తిమోతిని పంపించేవాడు. ఎందుకంటే తిమోతి వెళ్ళి ఆ సంఘంలో ఏర్పడినటువంటి సమస్యను పరిష్కరించగలడు. అంత సామర్థ్యము, అంత ఆత్మజ్ఞానము, అంత భారం అతనికి ఉన్నాయని
పౌలు నమ్మి పంపిస్తే తిమోతి వెళ్ళిన చోటెల్లా కూడా మరి సక్సెస్తో తిరిగి వచ్చినట్లు మనం గమనించవచ్చు. చివరగా మరి తిమోతి ఎఫెసు సంఘానికి గొప్ప కాపరిగా పనిచేసినట్లు మనం ఈ పత్రికల ద్వారా తెలుసుకుంటాం. పౌలు తన యొక్క చివరి పత్రిక, ఇది 2వ పత్రిక తిమోతికి రాసింది, లాస్ట్ లెటర్. అతడు చనిపోయే ముందు అతని యొక్క శిరఛేతనం ద్వారా అతడు మరి హతసాక్షిగా మరణించే ముందు వ్రాసినటువంటి ఉత్తరం ఇది. అంటే చివరిగా అతడు జ్ఞాపకం పెట్టుకుంది తన హృదయంలో ఉన్నటువంటి భారం అంతటిని, తను చెప్పదలుచుకుంది అంతటిని కూడా ఎవరికి చెప్పాడు అంటే తిమోతికి చెప్పాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ కుటుంబాన్ని మనం చూసినప్పుడు ఇది దేవుని కొరకైనటువంటి కుటుంబంగా, దైవికమైనటువంటి కుటుంబంగా మనం గమనించగలుగుతున్నాం. మనము ఈరోజు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకునే సత్యం ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించేదము. అలా సేవించిన కుటుంబంలో ఈ కుటుంబం కూడా స్థానం సంపాదించుకొని ఈరోజు మన ముందు ఒక సాక్ష్యంగా నిలబడి ఉంది. ఈ తరంలో మన కుటుంబాలు కూడా అలా ఉండగలిగితే ఎంత గొప్ప ధన్యత. అలా ఉండినట్లు మనము దేవుణ్ణి కోరుకుందాం. పరిశుద్ధాత్మ అటువంటి సహాయాన్ని మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమె తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, కృప కలిగిన మా రక్షక, మీకు వందనాలు. ఈ సాయంకాలమందు మీరు మాకు నేర్పిన నాయన మరి ఈ సత్యములన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ లోకంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, కానీ కొన్ని కుటుంబాలే దేవుని కుటుంబాలు, కొన్ని కుటుంబాలే విశ్వాస గృహములుగా ఉన్నటువంటి కుటుంబాలు, కొన్ని కుటుంబాలు మాత్రమే దేవా ఇదిగో సేవక కుటుంబాలుగా ఉన్నాయి. సేవకులను మరి సిద్ధపరిచే కుటుంబాలుగా ఉన్నాయి. దేవా, అలాంటి కొద్దిపాటి కుటుంబాలు మా కుటుంబాలన్నీ ఉండాలని మేము ఆశిస్తున్నాం నాయన. మా గృహాలలో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉండాలి తండ్రి. నాయన, మిమ్మలను కొనియాడేటటువంటి పాటలు మా గృహాల్లో వినపడాలి. మీ యొక్క నాయన వాక్యము, వచనాలు తండ్రి మా గృహాలలో ప్రతిధ్వనించాలి. ప్రార్థనలు మా గృహములో నుండి ప్రభువా నాయన ఒక ధూపం వలె మీ సన్నిధానానికి రావాలి. దేవా, ఇదిగో గృహములో ఎదుగుచ్చినటువంటి బిడ్డలు నాయన బాల్య వయసు నుంచి మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా, మీ అందు ఆశ కలిగిన బిడ్డలుగా వారు ఎదగగలగాలి. దేవా, సహాయం చేయండి. ఇదన వాక్యాన్ని ప్రభువా మీరు ఫలింపచేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో తలలోంచిన మీ ప్రియబిడ్డల హృదయాలలో ఏ ప్రార్థన ఉన్నదో, విజ్ఞాపన ఉన్నదో మీ చిత్తపూర్వకంగా తండ్రి వాటిని నెరవేర్చుమని, సఫలపరచుమని వేడుకొంచు ఉన్నాము. ప్రియమైన తండ్రి, మరి ఇదిగో ఈ ఉదయకాలమునైనా కొంత భూమి యొక్క ప్రకంపనలు తండ్రి మేము నాయన చూచి ఉన్నాము. ప్రియమైన తండ్రి, మీ కృపకు మేము అప్పగించుకుంటున్నాం ప్రభువ. ఇదిగో తండ్రి, మరి యొక్క ప్రకృతి వైపరీత్యాలు నాయన ఇదిగో తండ్రి మరింత విషమ పరిస్థితికి వెళ్లకుండా సమస్తమును ప్రభువ నాయన మీరు మీ స్వాధీనమందు ఉంచుకొనగలరు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఇదిగో తండ్రి మీరు మాకు క్షేమమిస్తే మేము క్షేమంగా ఉండగలం నాయన. కాబట్టి తండ్రి, ఇదిగో ఈ యొక్క భయము ప్రజలలో లేకుండా ఉండినట్లు మీరు సమాధానకరమైన పరిస్థితులను దయచేయండి. దేవా, ఇదిగో కొద్దిగా వర్షము తగ్గినప్పటికీ కూడా ప్రభువ ఇదిగో నాయన అనేక పల్ల ప్రాంతాల్లో నీళ్ళు అలాగే నిలిచి ఉన్నాయి. ఈ నీళ్లలో నాని భవనాలు కూలిపోతాయేమో అనేటువంటి భయంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇంకా నాయన అక్కడ విద్యుత్ శక్తి లేక, సరైన ఆహారం లేక తండ్రి, సరైనటువంటి సదుపాయాలు లేక నాయన మరి తండ్రి కొన్ని వేల కుటుంబాలు ప్రభువ నాయన ఎంతో తండ్రి ఇబ్బందులు పాలయ్యారు. వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన మీ కృప వారికి నాయన అనుగ్రహించండి. ఆ నీరంతా కూడా నాయన అది అక్కడి నుంచి తొలగిపోనట్లు మీరు సహాయం దయచేయండి. ఏ భవనము కూలిపోకుండా ఉండనట్లు సహాయం చేయండి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏ భవనానికైతే అయినా ఉన్నట్లయితే ప్రజలు అప్రమత్తులై ప్రభువ నాయన ఇదిగో తండ్రి వారు దాని నుండి దూరముగా నాయన వెళ్ళగలిగేటట్లు మీ యొక్క నడిపింపుని మీరు అనుగ్రహించండి. నాయన ప్రజలు ప్రభువ ఎంతో నాయన ఇదిగో దీనివల్ల నిరాశాపూరితులైపోయారు. కాబట్టి నాయన వారికి కావలసినటువంటి మనోనిబ్బరాన్ని మీరు అనుగ్రహించండి. ప్రభుత్వ అధికారులు కూడా ప్రభువ ఈ పరిస్థితులలో నాయన ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి మీ యొక్క నడిపింపును మీరు అనుగ్రహించండి. నాయన ప్రజలందరూ తిరిగి చక్కగా తేరుకోగలిగేటట్లు మీరు సహాయము దయచేయమని ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇదిగో కరోనా యొక్క నాయన ఉధృతి, దానివల్ల కలుగుతున్నటువంటి దుష్పరిణామాలు మేము ఇంకా వింటూనే ఉన్నాము మా ప్రభువ. ఇదిగో తండ్రి నాయన మేము మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఆయన పూర్తిగా ఇది నిర్మూలము కావాలి అన్నట్లయితే అది మీ వల్లనే ప్రభువ సాధ్యము నాయన. కాబట్టి మీరు కృప దయచేయండి తండ్రి. దేవా, ప్రజలు
నాయన ఎవ్వరూ కూడా నాయన అశ్రద్ధగా ఉండకుండా ఉండేటటువంటి ఆ యొక్క స్పృహను మీరు అనుగ్రహించండి. ముఖ్యంగా దేవాలయాల్లో నాయన మీ బిడ్డలు కూడుకునేటప్పుడు తండ్రి నాయన మరింత జాగ్రత్త పరులై ఇవ్వబడినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రభువ ఏ ప్రమాదకర పరిస్థితులు నాయన కలగకుండానట్లు ప్రభువ ప్రతి ఒక్కరూ కూడా నాయన చక్కగా సహకరించగలిగేటటువంటి ఆ యొక్క నడిపింపును మీరు అనుగ్రహించండి తండ్రి. స్తోత్రం నాయన. అలాగే గృహాలలో ఉండి ప్రభువ నాయన ఎవరైతే తండ్రి వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారు కూడా ఏ విధమైనటువంటి అసంతృప్తికి గురి కాకుండా నిండైనటువంటి ఆరాధన మీ సన్నిధి వాక్యపు దీవెనలు పొందగలిగే భాగ్యాన్ని దయచేయండి. అలాగే సాయంకాలం ప్రభు చేరినటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ దీవించమని మరి ఒకసారి నాయన ఆదివారం ఈ సన్నిధిలో మేము కలుసుకునే పర్యంతము మీ ఆత్మ కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరమును నీవే అయినవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు సదా చేరిన వారందరికీ ప్రతి కుటుంబానికి వీక్షిస్తున్న మీ అందరికీ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నామ పెంపుగా నీ సేవా ప్రియముగా నరింపము దేవా దీవెనలతో, పంపుము దేవా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆదివారం ఉదయం 10 గంటలకు మరలా మనం దేవుని సన్నిధానంలో కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడైండునుగాక.